రాజ్యాంగ నిపుణులతో ఢిల్లీలో సమావేశాలు నిర్వహిస్తున్నారు కదా, దేని గురించి అంటే ప్రత్యేకంగా ఏ అంశాల మీద చర్చిస్తున్నారు? ప్రధానంగా ఉదయం మేము సీనియర్ న్యాయవాది మా తరఫున వాదిస్తున్న న్యాయవాది గారు డిస్క్వాలిఫికేషన్ సంబంధించి ఎవరైతే మా పార్టీ పైన గెలిచి మా పార్టీ గుర్తు పైన బిఫం పైన గెలిచి పార్టీ ఫిరాయించిండ్రో ఆ ఎమ్మెల్యేల పైన ఉన్న ఆ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లకు సంబంధించిన విషయాలను కూడా వారితో చర్చ చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మధ్యాహ్నం బహుశా కేజ్రీవాల్ గారికి సంబంధించిన జడ్జిమెంట్ కూడా ఉన్నట్టుంది. ఈవినింగ్ కూడా తప్పకుండా ఇంకా ఇతర న్యాయ కోవిధులను కూడా కలుస్తాం. మా శాసన మండలి సభ్యురాలు కవిత గారి బెయిల్ గురించి కూడా ఇక్కడ న్యాయ కోవిధులు కూడా కలిసేది ఉంది. మేము ఆ పని మీదనే ఉన్నాం. మీరు సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసు మొన్న విచారణ సందర్భంగా 2 వారాలకు వాయిదా ఎలా పడింది. దాంట్లో కూడా ఇంకొక అప్లికేషన్ రిజైండర్ అఫిడవిట్ దాఖలు చేసి ఉండే, నేను అది కూడా దాఖలు చేసినాను వచ్చిన ఇవాళ. ఆ పని కూడా ఉండే తప్పకుండా మనకు అల్టిమేట్ గా ఉంది కోర్టులే కాబట్టి ప్రజల రక్షణ కొరకు చట్టానికి వ్యతిరేకంగా ఏవైతే ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయో అక్కడ చేయాల్సినవి చేయకుండా, స్పీకర్లు కూడా సమయానికి స్పందించకుండా, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీనే స్వయంగా తీసుకొచ్చిన ఈ విరోధి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏదైతుందో దానికి వాళ్లే తూట్లు పొడిచి ఏ రకంగా చేస్తున్నారో, ఒక రాష్ట్రంలో ఒక తిరిగా ఇంకో రాష్ట్రంలో ఇంకో తిరిగా ఎట్లా ప్రవర్తిస్తున్నారో వాటి అన్నిటికీ సంబంధించి కూడా ఒకవైపు ప్రజల్లో ఎండగడుతూ ఉన్నాం, ఇంకోవైపు న్యాయపరంగా మాకు న్యాయం దక్కాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని కొరకు కూడా సుప్రీం రూపాయలు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. కానీ ఈసారి 25 లక్షలు కూడా సేకరించలేకపోయింది. అంటే ప్రధానంగా ఇరిగేషన్ రంగం పైన ప్రభుత్వానికి సోయి లేకపోవడం, రైతాంగానికి నీళ్లు విషయం పైన ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడమే ఇవాళ ప్రత్యక్షంగా కనబడుతుంది ప్రజలకు. ఒకవైపు గోదావరి నుండి కృష్ణ నుండి లక్షలాది టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రం పాలవుతుంటే వాటిని ఎత్తి తెలంగాణ రైతాంగం కొరకు ఉన్న ప్రాజెక్టులు నింపే పని కానీ, చెరువులు వాగులు వంకలు నింపుకునే అవకాశం ఉన్నా కానీ ఆ పని చేయడం లేదు. మనం ఇవాళ చూస్తున్నాం కృష్ణానదిలో వరద గత 15 రోజుల క్రితం మొదలైంది. రోజుకు 4 నుంచి 5 లక్షల క్యూసెక్ల నీళ్లు వస్తున్నాయి. శ్రీశైలం 3 రోజులు నిండబోతుంది, 2 రోజులు నిండబోతుంది, ఇంకో రోజులు నిండబోతుంది అని చెప్పి సమాచారం ఉంది. మనకు నాగార్జున సాగర్ కూడా నీళ్లు వస్తాయనే సమాచారం ఉంది. అయినా ఇంతవరకు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు వాటికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్లను పూర్తి స్థాయిలో ఆన్ చేసి మొత్తం 100కు 100% వాటిని ఎట్లా వినియోగించుకోవాలి, ఏ రకంగా జిల్లాలో చెరువులు కుంటలు నింపాలి, వాగులు బంకలు అన్నింటిలో కూడా నీళ్లు నింపాలి అన్న సోయి ప్రభుత్వానికి లేదు. ఇప్పటి